పేరండి? సత్యనారాయణ అమ్మ కుడిపూడి, మాది అమలాపురం. ఏం చేస్తుంటారండి మీరు? నేను రిటైర్డ్ టీచర్ని. ఎందుకు వచ్చారండి మీరు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు? నాకు జగన్ గారు అంటే ఫేవరు. ఎందుకనండి? ఆయన 100% భారతదేశంలో నెంబర్ వన్ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? అంటే మీరు ఒక సీనియర్ సిటిజన్, ఒక ఎంప్లాయీ అయి ఉండి కూడా మీరు ఎంతో మంది సీఎం ను చూసుంటారు. మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫేవరెట్? సలహా లేనిది ఏ పని చేయలేరు. నలుగురు కలిస్తేనే కానీ ఏ పని చేయలేరు. కానీ ఒకే ఒక్కడు దానికి ఛాలెంజ్గా తీసుకుని అది చేయగల సమర్థత ఉంది, చేస్తున్నాడు. కాబట్టి దట్ ఈస్ ఫేవర్. సార్, మరి మీరు ఒక టీచర్గా పిల్లలకి అప్పట్లో స్టడీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదండి? అప్పుడైతే కూర్చుంటే నిక్కర్లు చిరిగిపోయేవి. ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండమైన సోఫా సెట్ల మీద కూర్చున్నట్టు ఉంది. అంచేత ఆనాడు స్కూల్స్ నాచుపెట్టిన స్కూల్లో ఉండేవి. ఇప్పుడైతే మంచి ఏసీ థియేటర్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. అంత క్లాస్ అయిన నాడు నేడికి అంత డిఫరెంట్ చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మీరేమో ఇలా చెప్తున్నారు, మీరు ఒక ఉపాధ్యాయుడిగా. కానీ టీడీపీ అంటే ప్రతిపక్షాలేమో అసలు విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది జగన్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు కదండి. ప్రతిపక్షాలు విమర్శించడానికి, అనుభవం చేయడానికి ఆయన అధికారంలోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవడానికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈయన సంపాదించుకోవడానికి కాదు, ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని 2019లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కాలిబాటన నడిచి పాదయాత్ర చేసి మందర సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సామాజిక న్యాయం కావాలి, బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతికి మనం పాటలు పడాలి అన్న దృక్పథంతో ఆయన నేడు ఈ విద్యా వాలంటీర్లు అవనివ్వండి, సచివాలయాలు అవనివ్వండి, చాలా ఆలోచించి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మీరేమో ఇలా చెప్తున్నారు, మరి బడుగు బలహీన వర్గాలు అందరూ పేదవాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే వాళ్ళు బాగున్నారు, పేదవాడు ధనవంతుడు అయ్యాడంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. నో, ఆనాడు పెన్షన్కి 200 ఇచ్చేవారు. ఆ డబ్బుల కోసం, 200 కోసం ప్రెసిడెంట్ దగ్గర క్యూ కట్టి వెళ్ళేవారు. ఇప్పుడు తెల్లారగట 6 గంటలకే వచ్చి తలుపు తట్టి పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, ప్రతిదీ రైతు విద్యా దీవెన కానీ పిలిచి ఇస్తున్నారన్నమాట. అంచేత ఎవరు మంచిది ఇస్తానని వాళ్ళ ఇంటికి రప్పించుకోవడం మంచిదా? మన ఇంటికి కట్టుకొచ్చి అతను మనకి ఇస్తున్నవాడు మంచివాడా? ప్రతిపక్షం వాళ్ళు అలా మాట్లాడతారమ్మా. ఆయనే కాదు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ జగన్ ఈయన్ని గద్దె దించడానికే కేవలం నాకు సీఎం పదవి కూడా వద్దు, ఆయన్ని గద్దె దించడమే నా ప్రధాన లక్ష్యం, అందుకనే ఎన్ని పొత్తులైనా పెట్టుకొని ఈ అవినీతి వంతుణ్ణి గద్దె దించుతానని చెప్పేసి ఆయన అనేక చోట్ల అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? మీరు అన్నారు కదా, ఒక టీచర్గా మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఎలా ఎందుకు మాట్లాడారండి? నేను అవగాహనతోటి మాట్లాడుతున్నాను. ప్రతిపక్షం వాళ్ళు గద్దె దింపాలనుకున్నది మాత్రం కుట్ర. ఉదాహరణకి ఆయన్ని వైజాగ్లో కోడికత్తి అని చెప్పేసి తనే పొడుచుకున్నాడు అని అన్నాడు. అది చాలా దుర్మార్గం. మీ ఒంటి మీద సూది గుచ్చితే అమ్మా అంటాం. ఎవరో అటువంటి లుచ్చపని ఎవరో చేసుకోరు. అంచేత ఎదటి మనిషి యొక్క మంచిని గ్రహించడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను అడుగుతున్నారు, మీరు ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు, మనిషిని ప్రేమించి నేను మాట్లాడుతున్నాను. నలుగురికి సహాయం చేస్తున్నాడు, అది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. విద్య, వైద్యం, ప్రతి స్థలం లేని వాళ్ళు ఉండకూడదు. ఆడవాళ్ళకి ఒక సెంటున్నరైనా వాళ్ళకి మంచి ల్యాండ్ ఉండాలనే కోరికతో అతను చేస్తున్నాడు. కాబట్టి ఈజ్ ఏ నెంబర్ 1. ఓకేనండి. మరి ఒక పేదవాడు అనగానే పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ సంపూర్ణంగా అందని అంటారు ఈ ప్రభుత్వంలో. ఏటమ్మా? ఒక పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, తినడానికి తిండి, ఉండడానికి ఒక గూడు, ఇల్లు, ఇవన్నీ సంపూర్ణంగా అందని అంటారు ఈ ప్రభుత్వంలో. సంపూర్ణంగా 100% అందిందినాయి అన్నమాట. అసలు సమస్య లేదు. అందుకే ఈరోజు ఏలూరు మీటింగ్లో ఇంత జనం రావడం కారణం ఆయన ఏక్ సుల్తాన్గా ఒక వ్యక్తి గురించే మనం ఇక్కడికి ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారంటే చాలా గ్రేట్. మనం ఆయన పూజించాలమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టారు. ఆ రోజు రోడ్డు మీద ఎవరికైనా దెబ్బ తగిలితే, యాక్సిడెంట్ అయితే వదిలేసిపోయేవారు. ఎందుకో తెలుసా? అతను తీసుకెళ్తే దానికి స్టేషన్లో ఆన్సర్ చెప్పాలి, ఆసుపత్రిలో ఆన్సర్ చెప్పాలని భయపడి వదిలేసిపోయేవారు, వాళ్ళు చచ్చిపోయేవారు.
మరి అటువంటి పథకాలు మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు పెట్టారు. ఈ రోజు దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకొక మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఇదే లాస్ట్ క్వశ్చన్, ఓకే, మరి అసలు అభివృద్ధి లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అభివృద్ధి లేదు ఏపీకి, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూసే ఉంటారు, మరి అసలు ఏపీ అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? ఈ అభివృద్ధి చేయడం జగన్కి చేత కావట్లేదు అని అంటున్నారు. చేత కాకుండా ఇంత జనం అమాయకులండి, ఇన్ని లక్షల మంది అమాయకులే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ. అది చాలా తప్పు. కారణం ఏంటి? అభివృద్ధి లేకపోవడం ఏంటండి? అభివృద్ధి లేకపోవడం అంటే ఏంటి? ఈవేళ పేద ధనిక వర్గానికి ఉన్నటువంటి సమస్య ఏంటిదంటే, పూర్వ ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం ఇటువంటి వీళ్ళందరూ కూడా ధనికులకే సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈయన సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకి మంచి చేయూతనిచ్చి మంచి అత్యధికంగా చూడాలన్న కోరిక. రెండోది మాది అమలాపురం, ఆయన మా ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు. ఆయన చెప్పింది వినండి. ఆయన ఎంతైనా కానీ 10 సంవత్సరాలు కల్పించిన వ్యక్తిని దగ్గరికి పిలుచుకుని హక్కులు చేర్చుకుని మాట్లాడే వ్యక్తి ఎవరంటే మా అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గారు మాత్రమే. థ్యాంక్ యూ. అవును.